కాబట్టి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో, విశాఖపట్నం సభ్యులకి, గార్డెనింగ్ సభ్యులు, అట్లనే చుట్టుపక్కల నుంచి శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, నాకు తెలిసినంత వరకు ఇంకెంతవరకు నుంచి వచ్చారో తెలియదు, ఇంకా వేరే వాళ్ళ నుంచి వచ్చుంటారు. ఈవెన్ విశాఖపట్నం నుంచి కూడా చాలా దూరం ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. గాజువాక లోకల్ నేను పక్క లోకల్ గాజువాక లోకల్. అట్లానే ఈరోజు ఈ సభకి అరేంజ్ చేసి హోస్ట్ మన సురేష్ కుమార్ గారు, హోస్టర్స్ మణి గారు, మణి మేనర్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మణి గారు 3 నెలల నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ గార్డెన్ మీట్ పెట్టుకోవాలి, చాలా దీని గురించి అంతా చేశారు. మాకు టైమ్స్ కుదరలేదు. మొత్తానికి అందరం డిఫరెంట్ వాళ్ళందరూ కలుసుకుని నేను చెప్పదలుచుకున్నందరూ ఇందిరా గారు కవర్ చేశారు. ఇది మా హ్యాపీ గార్డెన్ నర్సరీ మాది 3rd మీట్ అండి. లాస్ట్ ఇయర్ మురళీనగర్లో అయింది, ఈ ఇయర్ ఎన్బిపి కాలనీనా అక్కడ అయింది. తర్వాత 3rd మీట్, లాస్ట్ మీట్ విశాలక్ష్మి. పోయిన మీటింగ్లో చెప్పాను, మీరందరూ పర్మనెంట్ ఇక్కడే కూర్చుంటారు, ఇవి మారుతుంటాయి, బ్యానర్స్ మారుతుంటాయి. కాబట్టి మీరు పర్మనెంట్ గార్డెనర్స్, అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఓకే? ఇవి మారుతుంటాయి. సెకండ్, నాకు అర్థం కాని విషయం అదేది మన ఆంధ్ర భాషలో అయితే నాకు తలకడుగుతాను. బ్యానర్ మీది, ఇవాళ మేము తెచ్చాము, కానీ ఖర్చు మీది, ఇవన్నీ ఏమంటారు, ఈ అరేంజ్మెంట్స్ మీవి. మాకు జిందాబాద్ ఎందుకు కొడతారండి? మేమేం చేసామని మీకు? అన్నీ మీవే, అన్నీ ఏదో విత్తనాలు. ఇంకో సంగతి అండి, సరే వదిలేయండి. ఇంకో సంగతి మా ఇందిరా మేడం గారు కూడా చెప్పారు, మేము ఎంకరేజ్ చేస్తాము 4-5 గ్రూపుల్లో ఉండండి. అడ్వాంటేజ్ మీకు ఒక గ్రూప్ నుంచి ఏమో విత్తనాలు రావచ్చు, గ్రూప్ నుంచి శాప్లింగ్స్ రావచ్చు, ఇంకో గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఇంకో గ్రూప్ నుంచి కేర్ఫుల్గా వినండి, ఇంకో గ్రూపుల్లో మ్యాక్సిమం లైక్లు రావచ్చు. అర్థమైందా మీకు? మీ పిక్చర్కి లైక్ రావచ్చు. ఈ లైక్స్ గురించి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. నేను ఏదో మాట్లాడేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ మధ్య ఎవరు కూరగాయల పోస్టులు పోస్ట్ చేయట్లేదండి. కూరగాయలు కానీ లేకపోతే పండ్లు కానీ పూలవ చేస్తున్నారు. అది కూడా ఏంటి, రోడ్డు మీద ఒక పూల మొక్క చేసి ఈ పువ్వు పేరేంటో చెప్పుకొని చూద్దాం, దానికి 50 లైకులు. అలానే అప్పటికప్పుడు నర్సరీ మేళాను, నర్సరీ నుంచి కొన్న పూల మొక్కలు పెడుతున్నారు లైకుల కోసం. మరి ఏమైపోయింది? మనం అందరం ఎందుకు స్టార్ట్ చేసాం ఇది? మనం శుభ్రంగా మంచిగా ఫుడ్ తిందాము, ఇది రసాయనాలు అవి లేకుండా మంచి ఫుడ్ మనం అంతా కూరగాయలు పండించుకుందాం. మనం ఏమో ఫ్యూచర్లో పండించుకుంటారో ఏమో నాకు తెలియదు, ఓకే? కాబట్టి ఈ మ్యాక్సిమం గ్రూపుల్లో ఉండండి, మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోండి. సరే, ఈ హ్యాపీ గార్డెనింగ్ గ్రూప్ నుంచి మేము బేసికల్గా విత్తనాలు, అది రేర్ రకాల విత్తనాలు తెప్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2-3 రేర్ రకాలు. అయితే మా యొక్క ఏమేంటంటే ప్రతి ఒక్క మెంబర్కి అందాలి. మా యొక్క హ్యాపీ గార్డెన్ గ్రూప్ అనే కాకుండా ఇండిపెండెంట్ గ్రూప్స్ చాలా ఉన్నాయండి. మీ వైజాగ్లోనే 3-4 ఉన్నాయి. మీకు తెలియకుండా నాకు తెలిసి నేను పంపించేది 30-40 గ్రూప్స్ ఉన్నాయి. మీకు రైట్ ఫ్రమ్ మాకు తెలంగాణ దగ్గర నుంచి, ఇంకా మీ రాయగడలో మీకు బంకు, తర్వాత ఇవి చాలా ఉన్నాయి బయట. ఇవన్నీ వాళ్ళకు కూడా మేము ఇండిపెండెంట్, వాళ్ళకి ఎవరికి అఫిలియేషన్ ఉండదు. వాళ్ళ కాలనీ పేరు, వాళ్ళ ఊరి పేరు, లేకపోతే వాళ్ళ పిల్లల పేరు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము విత్తనాలు పంపిస్తున్నాం. విత్తనాలే కాకుండా ఇప్పుడు ఇంకో క్వశ్చన్, గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ ఎంతమంది సక్సీడ్ అయ్యారండి? ఎవరు కాలేదు. 2 years ఏది 5 రకాల్లో ఏ రకం 5 తెప్పించారు. అన్ని గ్రూపుల గురించి మాట్లాడద్దు. వంకాయ అందరికీ వచ్చింది. ఆ విత్తనం వేస్తే అన్ని మళ్ళీ వస్తున్నాయా? రావు. ఎందుకు? సరే వదిలేయండి. గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ మేము కూడా అంటే అందరం ఒకేసారి సైమిల్టేనియస్గా తెప్పించాం. 2 years బ్యాక్ తెప్పించాము. 3 వెరైటీస్ బేసిక్గా, టమోటా, మిర్చి అండ్ వంకాయ. ఏమైందంటే మేము ముందు చెప్పి మీకు తెలుసుండొచ్చు గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ ఎలా చేస్తారో. కుప్పం, వైజాగ్లో ఉందో తెలియదు. ఇంకోటి అద్దంకి 2 ప్లేసుల్లో టెంపరేచర్ కంట్రోల్ పోలీ హౌసెస్లో 90 days మన అడవి బంగాకి ఇది గ్రాఫ్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు తొందరగా కావాలి అన్నప్పుడు 90 days అయితే కానీ ఎక్కడైతే టేప్ చుట్టారో అది ఎత్తుకోవచ్చు. ఇంతలోపు 60 రోజులకు వచ్చేస్తుంది మీ దగ్గర.
వచ్చేటప్పటికి ఆ టేప్ మొత్తం విరిగిపోతుంది. అది చాలా మందికి తెలియదు. పక్క నుంచి ఇంకో మంచి కొమ్మ వస్తుంది, బాగా వస్తుంది బతికింది అనుకుంటారు. అది అడుగు అది సక్సీడ్ కాలేదండి. నేను చెప్తున్నా, మాకు కూడా కాదు తెలిపి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో కూడా మేము కొన్ని తెప్పించి ఫెయిల్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణీయం అనుకుంటా. కానీ మాకు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు ఈ 3 monthsగా అయింది. ఒకటేమో వైట్ బంతి, గ్రీన్ బంతి, గ్రీన్ చామంతి ఇది ఫ్రమ్ హాలండ్ అండి. హాలండ్ నుంచి ఢిల్లీ వచ్చి నా చేతిలోకి వచ్చాయి. ప్లస్ ఇది మన బల్బు పెట్టిన 40 days ఫ్లవరింగ్ వచ్చేసింది. దీనిలో 4 కలర్స్ తెప్పించాము. మీరందరూ ఒక విధంగా ఇక్కడికి వచ్చిన దురదృష్టవంతులు. 5వ కలర్ రేర్ కలర్, రెడ్ కలర్ ఆర్డర్ ఇచ్చాను. అది ఏంటి ఎయిర్పోర్ట్లో డ్యామేజ్ అయిపోయినాయి. అందరికీ ఇద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ వస్తున్నాయి. ఏదో విధంగా రెడ్ కలర్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రెడ్ కలర్ ఏషియాటిక్ లేదు తెప్పిస్తాం. అదే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా వచ్చేది ఇంపోర్టెడ్ గ్లాడియోలస్ బల్బ్స్ అండి. మైండ్ బ్లోయింగ్ వెరైటీస్. అప్పుడు ఇది అయిపోయింది, బల్బ్ రిలీజ్ అయిపోయింది. మిగతాదంతా మేడం గారు చెప్పారు. సపోర్ట్ కొట్టేస్తే కూర్చోబడాలి. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు లేటెస్ట్ నేను చాలా ఎవరికైనా ఏదైనా మొక్కల గురించి చెప్పాలంటే నేను ప్రయోగం చేసి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్ప చెప్పను. మీకు 3-4 years బ్యాక్ తెలిసి ఉండొచ్చు, కాంపోస్ట్ టీ అని. ఎవరైనా విన్నారో లేదో, అది కొన్ని వేల మంది వాడుతున్నారు. ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఎక్కడో కొన్ని పొలాల్లో కూడా వాడుతున్నారు. అది సక్సీడ్ అయింది. తర్వాత మిగతా వదిలేయండి. ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నా, జనరల్గా మీకు చిక్కుడు మొక్కలకి ఏమొస్తున్నాయండి? ఇంకా దేనికి వస్తాయి? 1 minute. చామంతి వంద అన్నిటికి వస్తాయి. 1 minute. ఏం చేస్తున్నారు చెప్తాను. ఏం చేస్తున్నారు? ఒక ఆవిడ ఎవరో మహానుభావురాలు చేతులు పెట్టాలి. ఏ చెప్పినా కానీ పిల్లడి మధ్య కొట్టేయమంట. దానివల్ల ఏమైందంటే మా ఇంట్లో పెరుగు అన్నమోను పౌడర్ తినడం తక్కువైపోయింది. ప్రతి మధ్యగా దాన్ని కొట్టడమైపోతుంది. సో ఇది పుల్లటి మధ్యగా అన్నింటినీ చూసాను. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, మధ్యలో జోకి చాలా మంది నోట్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఇంకో ఈ మధ్య ఏంటంటే మా సాగరిక గారు ఎక్కడ కూర్చున్నారు, ప్యూరిటీ అన్నారు. మేము బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్నాము, ఎంత బాగా పుల్లు వస్తున్నాయో. బియ్యము 3 పాలిషులు వస్తాయి. ఇంకా కడిగి దాన్ని 10 పాలిషులు కొడితే ఏం రుచి ఉంటుందండి? అవునా? రైట్. సరే, ఈ మధ్య అసలు పాయింట్కి వస్తున్నా అండి. లాస్ట్ ఇయర్ 1.5 years బ్యాక్ నాకు రాజమండ్రి అండ్ కాకినాడ వాళ్ళు చెప్పారు, టొబాకో పౌడర్ వేస్తే అసలు మీకు ఇది ఏమంటారు అఫిడ్స్, మన పేనుబంక రాదన్నాను. నేను లాస్ట్ ఇయర్ చేశాను, మొత్తం అసలు ఆ చిక్కుడు మొక్కకి రాలేదు. ఎందుకంటే మనకు స్ప్రే కూడా అక్కర్లేదు, మట్టిలో కలిపేయాలి. ఈ ఇయర్ 4 months బ్యాక్ అనుకుంటా, వన్ ఆఫ్ ది అవర్ సీనియర్ గార్డెనర్ పొగాకు కాడలు అంటారు, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. కాడలు అంటే ఇది, అవి మట్టిలో వేయండి, వండర్స్ చూస్తారు. అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను నమ్మను కదా ఎవరిని, నన్ను ఎవరు ఎందల్లా నమ్మరు, నేను కూడా ఎవరిని అలా నమ్మను కదా. ఇంటికి వెళ్ళి తీసాను, రియల్లీ ఉంటుంది అంత గ్రీనిష్. దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ ఇట్. నెంబర్ 1, చిక్కుడు ఆర్ ఎనీ ప్లాంట్ సాయిల్లో ఇలా వేసుకుంటూ పోండి, మీకు పేనుబంక రాదు, వేరే పురుగులు రావు, ఏమీ రావు. అది చెప్తాను, అది కవర్ చేస్తాను. నిమటోడ్స్ గురించి ఎక్కువగా ఆవిడకి మన సరితా మేడం గారికి తెలుసు ఆర్గ్యుమెంట్. నిమటోడ్స్ చెప్తాను, మీకు తెలుసు కదా ఆర్గ్యుమెంట్. సరే, అది వన్ ఆఫ్ ది యూజెస్ అండి. అలాగే మీరు అది నీళ్ళల్లో నానబెట్టి స్ప్రే చేయండి, మీకు గొంగళి పురుగులు, అది కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నాను నేను. గొంగళి పురుగులు 2 తీసి నేను ఏదో సీతాకోకలు చేద్దామని పెట్టాను, తర్వాత ఇది ఎక్స్పెరిమెంట్ చేద్దాంలే అవి పారిపోతాయని 2 సార్లు కొట్టాను, చచ్చిపోయాయి. టొబాకో స్ప్రే. 3 వాటర్ లిలీస్, అందరూ వాటర్ లిలీస్ అవి ఇవి వేస్తున్నారు. దాంట్లో చాలా విధాలు మనకి ఏమనుకోవాలంటే స్నేల్స్ స్లెక్సే కాకుండా చాలా విధాలుగా వస్తాయి, అవి వెయ్యండి, మొత్తం డిసెప్ట్. టొబాకోలో 2 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. అదేంటంటే పొటాషియం అండ్ ఫాస్ఫరస్. మీకు మొక్కలకి ఎదుగుదలకి పనికి వస్తుంది, ప్లస్ మొక్కల్లో కీటకాలు లేకుండా చేస్తుంది. అందరూ ట్రై చేయండి. నేను టమోటా ట్రై చేశాను. టమోటా అసలు నేను ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ మిరపకాయ మొక్క చూస్తాను, ఎందుకంటే వాళ్ళది కరెక్ట్గా పెంచితే వరకు ఎక్స్పర్ట్ కాదు. మనం ఎంత ఏడిపిస్తుందో టమోటా ఇంకా ఎక్కువ ఏడిపిస్తుంది. టమోటాకి లేని రోగం అంటూ లేదు. దానికి ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్, చర్మ జబ్బులు చాలా ఉన్నాయి. అవన్నీ
అవి కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయి వేసాక బతికి శుభ్రంగా వస్తాయి. ఇది నా ఎక్స్పెరిమెంట్ అండి. అందరూ దయచేసి ఎక్కువ ఖర్చు ఉండదు, అన్నీ ట్రై చేయండి. పడివిధాలుగా నీళ్ళలో నానబెట్టి స్ప్రే చేయొచ్చు. టిల్ ది పేషెంట్ అంటిల్ ఈ డైస్. మీరు చచ్చిపోయిన వరకు వేస్తున్నాను అక్కర్లేదండి. ఒక్కొక్క కాడ ఇంత 70 రూపీస్ కిలో మాకైతే హైదరాబాద్లో ఒక్కొక్క కాడ ఒక్కొక్క మొక్కలు వేసేయండి. మీకు 2-3 కిలోల్లో మొత్తం అంతా సరిపోతుంది. 1 కిలో పక్కన పెట్టుకోండి, అది నానబెట్టి స్ప్రే చేసుకోండి. స్ప్రే కూడా మేడం, నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు. మీరు పొగాకు ఎప్పుడైతే నీళ్ళలో నానబెట్టారో ఘాటు విపరీతంగా వస్తుంది. ఆ ఘాటు ఎంతకి మనకేది ఘాటుగా ఉంటే పిల్లి తీయడానికి ఎంత ఘాటు ఉంటే చాలు అది చేసుకోండి చాలు. ఎందుకంటే నేను 4 కాడలు ఇంత కాడలు ఉంటే చింతకాడలు చెప్పలేమండి. ఆ ప్రపోర్షన్ చెప్పడం కష్టం. వండే చాలు. అది రెడ్డిష్ కలర్ అయిపోయి మంచి స్మెల్, అంటే సిగరెట్ తాగే వాళ్ళకి మంచి స్మెల్, మీకు చెడ్డ స్మెల్ వస్తుంది. అది మీరు కాదు చూసుకోండి, రైట్. అలానే నేను మళ్ళీ ఈ మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్పాను. మన మందార మొక్కలు, పూలును ఫ్లవర్స్ బాగా రావాలంటే మీ ఎంతమంది తెలుసో తెలియదు. ఈస్టర్ కాఫీ పౌడర్ చెప్పాను, తర్వాత చెప్పాను. ఇప్పుడు నిమటాడ్స్ మెయిన్ ప్రాబ్లమ్. మీరు 2 ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది కూడా పెట్టారు ఎవరు మీరేమో, అది ఏమంటారు, అరటి చెట్ట ఏం చెట్టు, కొబ్బరి చెట్టు. నిమటాడ్స్ అనేది అది ఏ గార్డెన్లో చూస్తూ ఉంటుంది మనకు తెలియదు. ప్రతి గార్డెన్లో 1-2 మొక్కలు ఉంటాయి. నేను 5 years నుంచి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ విత్ ఫస్ట్ ఎవరో యూట్యూబర్లు ఉంటారు కదా, OWDC కొట్టండి పోతుంది అన్నారు. 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నారు. పేర్లు అవసరం, యూట్యూబర్లు అయిపోయింది. పోదండి, OWDC వల్ల నిమటాడ్స్ పోదు. వచ్చినా అది కాదు, మీకు తెలుసు నేను ఎంత అర్గు చేస్తాను. తర్వాత ఏంటంటే సిల్వర్ నానో పారాక్సైడ్ అని ఉంది. అది ఒక కెమికల్ కాకపోయినా ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఇది మన పెస్టిసైడ్, అది కొట్టమన్నారు. అది కూడా కొట్టి చూసాను 3 years బ్యాక్. అది ఫిసిలోమైసిస్ తర్వాత వచ్చింది లేటెస్ట్గా. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. చల్లపండి తిప్పండి, ఇంకా పేడ చెప్పండి, తెప్పండి, 8 రోజులు తిప్పండి వేయండి అన్నారు. మనం చెవి వాసన వస్తుంది కానీ వాటికేం రాలేదు చేశాను. తర్వాత నిమ్ జాప్ అని వచ్చింది లేటెస్ట్గా. మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు, మీకు ఎంతమంది వాడారో తెలియదు. మీరు వాడారా? నేను చెప్పాను, సరే మీరు వాడారా? సక్సెస్ ఎన్నిసార్లు చేశారు? 2 times చేస్తే ఏదైనా డిఫరెన్స్ కనపడిందా? వస్తాయి. అందుకని నిమ్ జాబ్కి ఏంటంటే దట్ ఈస్ నాట్ పర్మనెంట్ క్యూర్. ఫస్ట్ 6 months ఒకసారి వేయాలి. అది ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్. మనం అది కూడా నేను ట్రై చేశాను. 100% సక్సీడ్ కాలేదు, 90% సక్సీడ్ అయింది. కాబట్టి మన నిమటాడ్స్కి ఎక్కువగా ఏ మొక్కకు వస్తాయి తెలుసా? నిమటాడ్స్ ఎవరికైనా తెలుసా? టమోటా మొక్కలకు వస్తాయి. టమోటా మొక్కలకు వస్తే సడన్గా చచ్చిపోతాయి మొక్కలు అవన్నీ. మరి మా దగ్గర డాక్టర్ ప్రశాంతి సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో నిమ్ జాబ్ ట్రై చేసింది, ఎక్సలెంట్గా వచ్చింది. నిమ్ జాబ్ బాగా పనిచేసింది. అన్ని చచ్చిపోయే మొక్కలు అది ట్రై చేయండి. కాస్ట్ 800 rupees. అది ప్యాకెట్ వస్తుంది. గార్డెన్కి 2 సార్లు చేసుకోవచ్చు. నిమ్ జాబ్ ట్రై చేయండి. ఫైనల్గా ఖమ్మం ఈ ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఈ పొగాకు ట్రై చేశారు, చాలా సక్సీడ్ అయ్యారు. నిమ్టాడ్స్ కట్టుకోవడానికి. సరే, ఇంకా ఫైనల్గా ఇప్పుడు గ్రూపుల గురించి మాట్లాడుకుంటే ప్రతి గ్రూపు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, ఫోకస్ మారిపోయిందండి. నాకు నేను ఖమ్మం నుంచి ఒక ఆవిడ చేసింది, నేను స్కూల్కి వెళ్తున్నా, స్కూల్ చిల్డ్రన్ని మొత్తం చేస్తాను, రైతులు చేస్తాను. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గ్రూపులు చిన్న పిల్లల్ని వాళ్ళ ఏజ్ నుంచి వాళ్ళకి కాస్త ఎడ్యుకేట్ చేద్దాము. వాట్ ఎవర్ ఈ కాల్ గార్డెనింగ్ కానీ, తర్వాత ఫెసిలిటీ గురించి ఇట్ ఈస్ ఏ గుడ్ వాట్ ఈ కాల్ జస్ట్ గుడ్ బిగినింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్ చేసే వాళ్ళకి. ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే అడగండి. మీకు చాలా లేట్ అయిపోయింది. ఇంకో ఫైనల్గా అండి ఒకటి, ఇది దిస్ ఈజ్ నాట్ రిగార్డింగ్ గార్డెనింగ్, బట్ ఐ వాంట్ టు గివ్ క్లారిఫికేషన్ విత్ డ్యూ అపాలజీస్ టు ఎవ్రీబడి. ఐ థింక్ డ్యూ అపాలజీస్ ముందే చెప్తాను. 3-4 months బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ లాక్డౌన్ పసుపు గిఫ్ట్ ఇచ్చాము, 5 kilos. అది మేము గ్రూప్లో పోస్ట్ చేసాం, బ్రాండ్ ఇచ్చాము.
ఇమీడియట్గా ఎక్కడో ఏదో గ్రూప్లో ఎక్స్ అనుకోండి, అది నాసి రకం పసుపు పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది ఏదో మా గురువు గారు మాకు ఇది చెట్ల కట్టము చేస్తారు, అది ఏది చిటారు కొమ్మ పట్టుకోవద్దని ఏదో అన్నారు, అది ఒకటి. 3 మా దగ్గరే ఏంటి ఏదో ఏమంటారు ఏదో మెలుకు వాళ్ళు సంపాదించి నేర్చుకుని అన్నారు. 3 పాయింట్లు క్లారిఫై చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. లాక్డాంగ్ పసుపు అనేది మేఘాలయ అక్కడ పండిస్తారు. ఆ పసుపు కుర్మిన్ కంటెంట్ 7.9%, హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. వేరే వరల్డ్ ఎవరేజ్ 3.5%. సో అక్కడి నుంచి మొత్తం వరల్డ్ అంతా సప్లై అవుతుంది. హై డిమాండ్. నేను కూడా 10 కిలోలు తెప్పించాను. ఎందుకంటే డిమాండ్ నేను ఫ్రీగా ఇచ్చాను. సరే నేను ఫ్రీగా ఇచ్చాను అనుకునేది అనమాట. అది కొంచెం తర్వాత ఎవరైతే సప్లైర్ నాకు పంపించారో మొత్తం ఆల్ ఇండియా సింగిల్ సప్లై అండ్ ఈ సప్లైడ్ విత్ పేమెంట్ కస్టమర్. కాబట్టి నేను అందరికీ వచ్చింది కాబట్టి ఇది నాసిరకం కాదు, విత్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి అది. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడ ఉంది. ఒక ఆవిడ చిత్తూరు నుంచి ఫోన్ చేశారు, సార్ నేను 15 కిలోలు ఎక్కడో తీసుకున్నాను, ఇంకో 5 కిలోలు కావాలని. ఎందుకు మేడం అన్న, లేదండి నాకు 2-3 ఏకర్స్ ల్యాండ్ ఉంది, 20 ఏకర్స్లో వేస్తాను, ఏంటి బెనిఫిట్ అన్న. ఒక్కొక్క కిలోకి 200 దుంపలు వస్తాయి, ఒక్కొక్కటి వేస్తే మళ్ళీ నాకు 4 కిలోలు వస్తాయి, మొత్తం 20 కిలోలకి ఎంతో ఒక టన్ను ఎంత అవుతుంది, నేను మార్కెట్లో అమ్ముకుంటే 20 లక్షలు వస్తాయి. కరెక్టా చెప్పండి? కరెక్టా? వై నాట్? ఎందుకంటే నేను చెప్పేస్తాను, మీరు చెప్పదలుచుకుంది. ఈ పసుపు లాక్డాంగ్ పసుపు అనేది లాక్డాంగ్ అనే మేఘాలయ ప్రదేశంలో ఆ వాతావరణానికి ఆ యొక్క సాయిల్కి పెంచితేనే 7.9 కురిమిన్ వస్తుంది. మనం వేస్తే 2.5 వస్తుంది. ఇది తెలియదు ఎవరికి. పిల్లలు కొనేయండి అన్నారు. సరే చిత్తూరులో కూడా ఎగ్జాంపుల్. కాబట్టి అది మనం కొనుక్కున్నాక వాడుకోవచ్చు. మనం కావాలంటే 5 కిలోలు కొనుక్కొని వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కానీ అది పాతితే మళ్ళీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట బెంగళూరు నుంచో లేదా పూల నుంచో తెప్పించుకుంటే, లేకపోతే కాశ్మీర్ నుంచి తెప్పించుకుంటే అవి ఆ పూలు అక్కడ పూసినట్టు మనకు పుయ్యవు కదా. సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రిలవెంట్గా మటన్ మీకు ఏదైనా డౌట్ ఏంటి చెప్పండి మేడం. అయ్యా మట్టి ద్రావణం కూడా బాగా పనిచేస్తుందండి. బాగా మీకు మట్టి ద్రావణం అనేది అది డాక్టర్ సుధాకర్ ఆయన రీసెర్చ్ చేశాడు. అది అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏంటంటే నాట్ ఓన్లీ అది పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్, మామూలు దీనిగా కూడా పనిచేస్తుంది. మామూలు పోషకాలు కూడా ఇస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు మనకి కామన్గా వచ్చేవి ఏంటంటే గొంగళి పురుగులు, దానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. గొంగళి పురుగులకి ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదా, అవి తిని అవి డైజెస్ట్ కాక చనిపోతాయి. తర్వాత ఆ పైన కూడా పడితే అవి భరించలేమంటే చనిపోతాయి. అదొకటి. ఇప్పుడు సరే ఇంకా ఇంకో సంగతి, నేను ఇది పొగాకు గురించి చెప్తున్న రీసెర్చ్ పొగాకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి? గుంటూరు. మీరు ఆంధ్ర వాళ్ళు మీకే జరుగుతుంది, తెలంగాణ ఏం చెప్పాలి. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇట్ వర్క్స్ యాజ్ ఎ పెస్టిసైడ్, ఇట్ వర్క్స్ యాజ్ ఎ ఇన్సెక్టిసైడ్, ఇట్ వర్క్స్ యాజ్ ఎ మిటిసైడ్. మిటిసైడ్ అంటే తెలుసా? మైట్స్ అంటే తెలుసు కదా మీకు. మైట్స్ అని మామూలుగా సాయిల్ బాండ్ డిసీజెస్, వాట్ ఎవర్ సాయిల్ బాండ్ డిసీజెస్, ఫ్రూట్ ఫ్లైస్ కానీ, సకింగ్ పెస్ట్ కానీ, లేకపోతే సకింగ్ ఇన్సెక్ట్స్ కానీ, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ కానీ, లేకపోతే వచ్చేవన్నీ క్యూర్ అయిపోతాయి. పొగాకు 2 వేసి మీరు వాటర్ ఇచ్చి చూడండి, యూ కెన్ సీ ది వండర్స్ విత్ ఇన్ 1 వీక్ అండ్ 10 days. అవి చనిపోవటమే కాకుండా మీకు మొక్కలు కూడా గ్రీనిష్గా అవుతాయి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మీరు కూడా షేర్ చేసుకోండి. నచ్చితే నలుగురికి చెప్పండి, లేకపోతే అప్పారావు అని తిట్టుకోండి. అంతేనా? ఏది మట్టిలో అలా వదిలేయటమే, వాటర్ పోస్తూ ఉండటం అంతే. మీకు ఇంకా ఫాస్ట్గా కావాలంటే నానబెట్టి పోయాడు. మీకు చెప్పే కదా, మీకు బనానా టీ ఫర్టిలైజర్ తెలుసు కదా, మీకు అందరికీ తెలుసుంటే తెల్ల చేయాలి. దీంట్లో మన బనాలో చాలా మంది ఉంటారు మొక్కలు, మీకు ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. కానీ బనానా దాంట్లో మీకు ఫాస్ఫరస్, పొటాషియం హైయెస్ట్ ఉంటుందండి. హైయెస్ట్ ఉంటుంది. మీరు అది ఫ్రీక్వెంట్గా వాడితే మీకు ఫ్లవరింగ్ డ్రాప్ ఉండదు, ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది. ఈ దీన్ని బనానా టీ అని ఫస్ట్ బేసిక్గా అంటారు. అది ఎలా చేయాలంటే 4 బనానా సర్ఫానా కానీ బనానా తొక్కలు కానీ నానబెట్టాలి, 2-3 రోజులు పోసేయాలి. తర్వాత నీళ్ళు 1:5, 1:10 పోసేయాలి. చాలా మందికి 3 దాంట్లో బెల్లం కలపాలా, ఓటేపల్లి ఇవన్నీ అడగద్దు. ఏది అవన్నీ ఏం అక్కర్లేదు. వినపడట్లేదు మేడం.
అస్సలు ఇవ్వట్లేదు. గాజు పురుగులు వస్తున్నాయండి సరే చాలా మంది అంటున్నారు 3 రోజులు అది తిప్పుకుంటే ఎవరు కూర్చుంటారు మాకు అర్జెంట్ కావాలని ఈ బనానా. అలాంటప్పుడు 4 బనానా ఇది మన అరటి పండు తొక్కలు తీసి వేడి నీళ్ళలో మరగబెట్టి ఫుల్ చల్లారాక మీకు కావాల్సింది ఉపయోగించుకోవాలి. ఓకే సరే మాకు కావాల్సినప్పుడు బనానాలు దొరకాలి కదా, మాకు అప్పుడు దొరకవు కదా అంటే మీకు ఇంట్లో పండిపోయిన అరటి పళ్ళు ఎండలో ఒక 10 రోజులు నానబెట్టండి, నల్లగా గట్టిగా అయిపోతాయి. దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ కాఫీ పొడిలో వేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకు వాడతాం. ముందు చెప్పాను రైట్. ఇంకా ఓపిక లేదంటే డైరెక్ట్గా బనానా పీల్స్ దాంట్లో వేసేసేయండి మొక్కలు, అది మెల్లగా రైట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో రిలవెంటో మాట్లాడారు కానీ నాకు సంతోషం అంటే ఇంతమందిని ఒకే ప్లాట్ఫామ్లో చూసుకుంటాను. థ్యాంక్ యూ.